పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కబడ్డీ స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 5 రోజులుగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలలో పురుషుల విభాగంలో విన్నర్గా హర్యానా, రన్నర్గా రాజస్థాన్, 3-4 స్థానాలలో ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ జట్టులు నిలిచాయి. మహిళా విభాగంలో విన్నర్గా కలకత్తా, రన్నర్గా కేరళ, 3-4 స్థానాల్లో ఆంధ్ర, హిమాచల్ జట్లు నిలిచాయి. కాగా ఫైనల్స్ లో విజేతలకు 5 లక్షల ప్రైజ్ మనీని, షీల్డ్లను అందజేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకిరాం, టీడీపీ నాయకులు కొవ్వాలి నాయుడు, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వీరలంకయ్యలు అందించారు. Second place in మరి కుటుంబాల సమేతంగా పిల్లలతో వచ్చి తల్లిదండ్రులతోటి అత్తమామతోటి బిడ్డలతోటి వచ్చి మరి కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి విషయాన్ని నేను చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను అని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు కొంతవరకు స్పోర్ట్స్ ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో కానీ, మన ప్రాంతంలో కానీ, దేశంలో ఇతర ప్రాంతాల్లో కానీ ఇంకా ఎక్కువగా స్పోర్ట్స్ ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విధంగా అందులో భాగంగా ప్రభుత్వాలతో పాటు మనం కూడా ఈ స్పోర్ట్స్ ని ప్రోత్సహించాలి తప్పనిసరిగా అన్నటువంటి ఉద్దేశంతో కబడ్డీని ఎంచుకొని గడిచినటువంటి 30 సంవత్సరాలుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కబడ్డీ అన్నది ఆపకుండా మనం కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతున్నాం. తల్లి గోగులమ్మ తల్లి దయతో, తండ్రి సినిమ దయతో, అదేవిధంగా పెద్దలందరి యొక్క సహకారంతో, కమిటీ వారి యొక్క సహకారంతో అని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నా. భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా